ఏలూరులో మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించారు. ఏలూరు కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఎదురు చూస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి పరిశ్రమలు పెడుతున్న వారికి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో, మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కాంక్షతో ఈ రాష్ట్రానికి, రాష్ట్రంలోని యువతకి మంచి భవిష్యత్తు కల్పించాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఒక గ్రహణం తొలగిపోయినట్లు ఈ రాష్ట్రం పట్ల, ఈ రాష్ట్రం సైడు దేశవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు అందరూ కూడా చూస్తున్నారని చెప్పేసి మనం చేస్తాం. అది చంద్రబాబు నాయుడు గారికి పారిశ్రామికవేత్తల్లో కానివ్వండి, పెట్టుబడిదారులలో కానివ్వండి ఉన్న నమ్మకం అని చెప్పేసి మీకు మనం చేస్తాను. నిన్ననే నేను ఎయిర్పోర్ట్ లో ఎంక్వైరీ చేశాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఏమైనా పెరిగిందా అంటే దాదాపు 35 to 40% ట్రాఫిక్ ఈ నెల రోజుల్లోనే పెరిగింది. చాలా మంది ఇన్వెస్టర్స్ ఈ రాష్ట్రానికి వస్తున్నారు అని చెప్పేసి మరి ఎయిర్పోర్ట్ డైరెక్టరే చెప్పిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మరి ప్రభుత్వం పట్ల అంత నమ్మకం ఉన్నప్పుడు మరి ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఈ పారిశ్రామికవేత్తలకు ఉన్న సమస్యల్ని పరిష్కరించడం కోసం, వారికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయడం కోసం తప్పకోకుండా మేమందరం కూడా కలిసి కృషి చేస్తాం. ఈ 5 ఏళ్లలో వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఇండివిజువల్గా ఫోన్లు చేసి వాళ్ళ సమస్యలు అడుగుతుంటే అట్లా కాదని చెప్పి మీటింగ్ పెట్టి వాళ్ళకందరికి కూడా సమస్యలు తీర్చడానికి ఇదొక వేదిక క్రియేట్ చేయడం జరిగింది. ఎప్పుడు కానీ ఈ 5 ఏళ్లలో ఎప్పుడు కూడా ఈ రకంగా మీటింగ్ కండక్ట్ చేసిందే లేదు. ఇదే ఫస్ట్ టైం మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళ ఇష్యూస్ అన్నీ కనుక్కోవడం జరిగింది. అలాగే వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అయినా కానివ్వండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అయినా కానివ్వండి, ప్రతి ఒక్కటి మినిస్టర్ గారు, నేను, అలాగే మా ఎమ్మెల్యే గారు అందరం కలిపి స్టేట్లో డిపార్ట్మెంట్ వైజ్ అది సాల్వ్ చేస్తామని వాళ్ళందరికీ తెలుపుకుంటూ, ఇదేదో ప్రెస్ మీట్ కోసమో లేకుంటే మీడియా కోసమో చేసింది, ప్రింట్ మీడియా కోసమో ఇది కాదు. వాళ్ళ సమస్యలు తీర్చాలి. వాళ్ళు తీరిస్తే అంతా బయటికి ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంటల్ ఇండస్ట్రియలిస్టులకు వెళ్ళాలి. అలాగే ఏలూరులో ఇండస్ట్రీస్ పెట్టడానికి చాలా వరకు ముందుకు రావాలని దీంతో మనం అంతా కూడా పాజిటివ్గా తీసుకొని పోతున్నాం. అలాగే చాలా ఇండస్ట్రీస్ వాళ్ళు నాతో కలిసి మాట్లాడుతున్నారు.